హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌస్ స్టూడియో. సో నేను ఈరోజు వచ్చేసాను వేడంగి గ్రామం. ఈ వేడంగి గ్రామం పాలకొల్లులో ఉంది. సో పాలకొల్లు నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది గ్రామం. గోదావరి జిల్లాలో అన్ని గ్రామాలు బాగానే ఉంటుంది, బట్ నాకు ఎస్పెషల్గా నచ్చింది ఈ గ్రామం. ఇక్కడ ఏంటిదంటే లైక్ ఎక్కువగా ఏంటంటే కొబ్బరి తోటలు, పచ్చని పొలాలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. నేను ఆల్రెడీ 2 సార్లు షూట్ చేయడం జరిగింది ఇక్కడ. ఒకసారి డాక్యుమెంటరీ షూట్ చేశాను, ఒకసారి సాంగ్ షూట్ చేశాను. సో అందుకోసమే నాకు పర్సనల్గా ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్. సో ఎంత కొబ్బరి చెట్లు అండ్ ఇటు సైడ్ చూడండి, అండ్ ఇటు సైడ్ చూడండి ఒకసారి సన్ రైజ్. సో మీకు ఈ గ్రామంలో ఇంకా ఏమేమి ఉంటాయి అనేది మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను, వచ్చేయండి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక పాండ్. దీని స్పెషాలిటీ ఏంటిదంటే ఊరు మధ్యలో ఉంటుంది, చుట్టూ ఊరు ఉంది. సో మధ్యలో పాండ్. అయితే నేను ఇక్కడ వేడంగి గ్రామంకి వచ్చాను కదా, మనతో పాటు నేను లాస్ట్ టైం షూట్ చేశాను. సో అన్న పరిచయం అయ్యాడు. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నా అన్న, ఈ వేడంగి గ్రామం గురించి చెప్తారా? వేడంగి గ్రామం స్పెషాలిటీ ఏంటిది? ప్రత్యేకత నిమ్మకాయ, కొబ్బరి, వరి ప్రత్యేకత. ఓకే. ఇక్కడ సినిమాలు కూడా 5 సినిమాలు తీసారు షూటింగ్లు. ఓకే. చిలకపచ్చ కాపురం, ఏంటి బాలకృష్ణ సినిమా తీసారు. ఓకే, బాలకృష్ణ సినిమా కూడా చాలా ఉన్నాయి. సో ఈ ఊరు మధ్యలో ఉంది కదా ఇది, దీన్ని ఏమంటారు? ఓర్ చెరువు అంటారు. ఓర్ చెరువా? తాగుంటి చెరువునా? ఇప్పుడు నీళ్ళు చెరువు. ఓకే. సంక్రాంతి సినిమా ఒకటి తీసారు ఇక్కడ. సంక్రాంతి సినిమా కూడా తీసారా? సంటి సినిమా ఒకటి తీసారు. దీనిలో అంటే ఏమైనా పడవలు గిడవలు ఉండేనా? ఇది వరకు ఉంటుంది పడవ. ఓకే. తీసారు ఇంకా కొనసరితో వెళ్ళి. ఓకే ఓకే. ఊరు మాత్రం మంచి ఊరు, పేసీ లేని ఊరు. ఒకరితోటి దెబ్బలాట్లు కానీ ఏముండవు. ప్రతి ఒక్కరు రోజు 2000, 1500, 1000 రూపాయలు తక్కువగా సంపాదిస్తారు. ఓకే. స్వయం ఉపాధి లేకుంటే డైలీ ఆవిడ పని ఆడే. ఓకే. నిమ్మకాయలు కిలోలు నిమ్మకాయలు, కొబ్బరికాయలు కొనుగోలు కొబ్బరికాయలు. ఓకే. ఒరిసేలో పని చేసేవాళ్ళు ఒరిసేలోని. ఓకే. ఒక ఎవరో కూడా ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరో కూడా దెబ్బలాట్లు కానీ అలాంటివి ఏముండదు, అసలు పేసి ఉండదు. ఓకే. ఎవరి పని వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే. ఓకే. అంతా అసలు ఏమి ఉండదు. ఆడిది కులం మాది కులం అది ఫీలింగ్ కానీ దెబ్బలాట్లు కానీ ఉండవు. ఇంచుమించు ఊళ్ళో 200 మంది సాఫ్ట్వేర్లు అయ్యారు. ఓహో గ్రేట్. ఎస్ఐ గారు అయ్యాడు, ఒక 5 స్టార్ ఆఫీసర్ అయ్యాడు. చాలా బాగా ఫుల్ ఎంజాయ్. ఓకే. ఎక్కువగా సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలే అంటారు కదా? అన్ని గోదావరి జిల్లాలు. సో ఇప్పుడు ఈ కొబ్బరికాయలు అంటే మీరు డైలీ ఎన్ని తీస్తారు ఇట్లా? ఇక్కడ డైలీ వెళ్తే 1500, 1600. అంటే రోజు 2000 సంపాదించాం కొబ్బరి కొలితే. ఓకే ఓకే. ఒలుపు లేకపోతే తక్కువ ఒలుపుంటే 1000 రూపాయలు మినిమం. ఇక్కడికి తెలంగాణలో రేట్ సేమే ఉంటుందా కొబ్బరికాయలు? కాదు, ఇక్కడ 15 రూపాయలు ఉంటుంది. తెలంగాణ వెళ్ళేటప్పటికి 20 రూపాయలు అవుతుంది. ఇక్కడ 12 రూపాయలు ఉంటుంది. 12, 15. 15. అక్కడ 20 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. 25 కూడా ఉంది. అమ్ముతారు. ఓకే. అక్కడ అమ్ముకునేది. అంటే ఇక్కడ స్పెషల్గా కొబ్బరి తోటలు ఎందుకు ఉంటున్నాయి అంటే ఎక్కువ కొబ్బరి ఇక్కడ. అంతేనా? కొబ్బరి లాంటి కేరళ నుంచి ప్రజెంట్ నేను లొకేషన్కి వచ్చేసాను. ఈ వేడంగి గ్రామంలో ఊరు మధ్యలో ఒక ఆశ్రమం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఆశ్రమాన్ని స్థాపించింది సురేష్ అన్న, మల్లుల సురేష్ అన్న. సో సురేష్ అన్నతో కూడా మాట్లాడిపిద్దాం అనుకున్నా, బట్ అన్న లేడు. ఓవరాల్గా నేనైతే కవర్ చేసి చూపిస్తున్నా మీకు లొకేషన్. నాకైతే స్పెషల్గా నాకు చాలా బాగా ఇష్టం అన్నట్టు ఇక్కడ ఈ లొకేషన్. ఇది మొత్తం ఆశ్రమం అన్నట్టు. అన్న ఏంటంటే ఎక్కువగా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. సో మేము ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా రిసీవ్ చేసుకొని షూటింగ్స్కి వీటికి అన్నిటికీ ప్లేస్ ఇస్తూ ఉంటాడు.
సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా ఇల్లు టైప్లో. సో దానిపైన ఎండుగడ్డి. సో ఇక్కడ చూడొచ్చు వీల్స్, ఇది ఏమంటారు, ఎడ్ల బండి యొక్క చక్రాలు, ఎడ్ల బండి చక్రాలు. అండ్ ఇది స్టేజ్. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఆదర్శ వివాహాలు కదా, ఆదర్శ వివాహాలు జరిగాయి, అంటే ఆదర్శ మ్యారేజ్ జరిగాయి. పేదవాళ్ళకి మ్యారేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడనే. సో స్టేజ్ కావాలి కాబట్టి స్టేజ్. సో ఇక్కడ గౌతమ బుద్ధుడు అండ్ ఇంకా బోర్డు చూడొచ్చు, విశ్వమానవ వేదిక. ఇంకా మీకు లొకేషన్ చూపిస్తాను. ఇది చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, చెట్టుకి రచ్చబండ అన్నట్టు. ఇది కూర్చోడానికి, ఏదైనా మీటింగ్స్ అయినా కూడా రౌండ్ టేబుల్ సమావేశం అంటారు కదా, ఇట్లా మన భాషలో చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశం అంటారు. సో ఇట్లా రౌండ్గా ఉంటుంది కాబట్టి గుండ్రగా కూర్చోవచ్చు, హాయిగా ఇట్లా పడుకోవచ్చు కూడా. సంక్రాంతి కాబట్టి అంత పెయింటింగ్ చేశారు. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. ఇదంతా హ్యాండ్ పెయింటే. ఇది వాటర్ కులాయి. ఇక్కడ కూడా ఫ్లవర్స్తోని, కలర్ ఫ్లవర్స్తోని డెకరేట్ చేశారు. లుకింగ్ చాలా బాగుంది. సో ఇంకా వెళ్దాం. ఇదంతా ప్లాంట్స్, డిఫరెంట్ చెట్లు అన్నట్టు, డిఫరెంట్ ప్లాంట్స్. లోపల కూడా ఒక చిన్నపాటి నర్సరీ అనుకోవచ్చు, చిన్నపాటి నర్సరీ. అండ్ ఇది చూడొచ్చు, కోడి పుంజులు. ఇవి ఏంటివి? గిని కోళ్ళు. ఇది ఎడ్ల బండి, ఎడ్లు లేవంటే ఎడ్ల బండి. సో మొత్తం కలర్ చేసేసారు, చాలా బాగుంది. సో మనకు డక్స్ వెల్కమ్ చెప్తున్నాయి. ఆశ్రమాన్ని స్థాపించిన అన్న సురేష్ అన్న యాక్చువల్గా ఏంటంటే సేవ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మాకు కూడా ఏంటంటే సాంగ్ షూట్స్ అవి ఉన్నప్పుడు మేము ఇక్కడికి వస్తే ఏంటంటే మాకు ఇక్కడ ఉండడానికి స్టే, ఫుడ్ అంతా కూడా అన్ననే ఫ్రీగా అరేంజ్ చేశారు. సో నేను పర్సనల్గా ఏంటంటే అన్నని కలవడానికి వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే నాకు వీడియో కూడా తీసుకొని మీ అందరు కూడా చూపిద్దామని నాకు అనిపించింది. సో అందుకోసమే ఈ వీడియో తీస్తున్నాం. సో బేసికల్గా నాకు బాగా ఇష్టం అన్నట్టు ఈ లొకేషన్. ఇదంతా కూడా ఏంటంటే ట్రీస్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో గోశాల కూడా ఉంది. ఇంకా ఉన్నది గోశాల. గోవులు ఉంటాయి దీంట్లో. ప్రజెంట్ ఒకటే దూడ ఉంది. ఇది రాగా చాలా చిన్న దూడ. బహుశా మీరు చాలామంది చూసి ఉండకపోవచ్చు. ఇది స్పెషల్గా అన్న తెప్పించాడు. యాక్చువల్గా ఇక్కడ ఇదంతా గోశాల. సో ఇది విశ్వమానవ వేదిక ఎంట్రీ. ఇది పైన రాసింది చూడండి, విశ్వమానవ వేదిక ఉచిత వృద్ధాశ్రమం పాలకొల్లు వేడంగి. సో ఇది ఒక వృద్ధాశ్రమం ఆఫీస్ అన్నట్టు. ఇది అంటే అన్న ఏంటంటే వృద్ధాశ్రమం రన్ చేస్తూ ఉంటారు. సో అంతా ఫ్రీగానే. ఆల్మోస్ట్ ఆల్ 17 to 20 మెంబర్స్ దాకా వృద్ధులు ఉన్నారట ఇప్పుడు ప్రజెంట్. సో నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇది ఒక బావి లాగా. అండ్ ఈ ఆటో ఎందుకోసం అంటే, దేనికోసం అంటే చుట్టుపక్కల గ్రామాలు ఒక 7-8 గ్రామాల్లో ఆల్మోస్ట్ 200 మంది అంటే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏంటంటే అన్న ప్రతిరోజు
ఫుడ్ సర్వ్ చేస్తారు అన్నట్టు, అంటే అన్ననే ఫ్రీగా ఫుడ్ సర్వ్ చేస్తారు. సో ఆ ఫుడ్ తీసుకెళ్ళడానికి ఆటో అన్నట్టు స్పెషల్గా. సో స్టేజ్ మీద ఎంతోమంది పేదవాళ్ళ మ్యారేజ్ చేశారు అన్నట్టు, చాలామంది వివాహాలు జరిపించారు అన్ననే. అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి మ్యారేజ్కి కూడా అమౌంట్ లేక ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అన్ననే హెల్ప్ చేశారు. ఆఫీస్ ఇది క్యాబిన్ ఇక్కడ చూడండి. సో అన్నది బోర్డు ఉన్నది చూడండి, మల్లుల సురేష్ విశ్వ మానవ వేదిక ప్రెసిడెంట్. సో అన్న, సో మీరు ఫాలో చేయొచ్చు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ విశ్వ మానవ వేదిక. సో ఇదంతా బ్యాక్ సైడ్ ఏరియా, ఇవన్నీ రూమ్స్ అన్నట్టు, గెస్ట్ రూమ్స్. దగ్గరకు వచ్చాను. సో ఆశ్రమం ఆపోజిటే ఒకసారి చూడండి, ఇది మొత్తం కాల్వ. సో కూర్చోడానికి మంచి ప్లేస్, ఆస్వాదించడానికి నేచర్, లొకేషన్ చాలా బాగుంది. అప్పుడప్పుడు దీంట్లో పాములు కూడా వస్తాయి. సో ఇక్కడ చూడండి, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, అంతా కొబ్బరి, తీసిన కొబ్బరి. సో ఇది చూడొచ్చు, కొబ్బరికాయలు. సో ప్రకృతికి అందం వేడంగి గ్రామం నా దృష్టిలో అయితే. గైస్, నా ఒక చిన్న కొబ్బరికాయ దొరికింది. సో ఇక్కడ చూడొచ్చు లొకేషన్, ఒక చిన్న వాటర్ పాండ్ ఇది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, ఇదంతా అరటి చెట్లు. సో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇది ఇచ్చేస్తా మీకోసం. దారిలో ఒక లొకేషన్ చూసాను, ఒక ఇల్లు చూసాను. ఇల్లు చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్లో, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది పాత ఇల్లు, మొత్తం కలర్ చేస్తారు, క్రేజీ ఉంది. చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. గైస్, ఇక్కడ ఇల్లులు అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే మనం ఏదో అక్కడ బిల్డింగ్లు కట్టుకొని ఉంటాం, కానీ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇల్లు. ఎవరితో కానీ చాలా బాగుంది. ఓకే.